ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. తిరుపతిలోని పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అదుపు తప్పి బోల్తా కొట్టిన మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్. ఈ ప్రమాదంలో దాదాపుగా 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులున్నట్టుగా కూడా సమాచారం తెలిసింది. గాయపడిన వారిని నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో వరుసగా ఈ బస్సు ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. నేనైతే ఇరుక్కుపోయేట్టుగా నా మీద గట్టి వచ్చి పడ్డారు. ఆ డ్రైవర్ అయినా అంతమంది చచ్చిపోతారు, డీజిల్ కూడా లీక్ అవుతుంది కదా. అసలు ఏం చెయ్యాలి? అయ్యో జనాలు ఉంటారు లోపల అని చెప్పేసి ఆయన బయటికి తీయాలి జనాన్ని. ఆయన పాటికాయన కాస్త దూరం నడుచుకుంటా పోయాడు. ఈ జనాలు అందరూ బయటకు నా మనవడు అద్దాలు తీయండి అని చెప్పేసి అద్దాలు పగలగొట్టు సార్. నిన్న మార్నింగ్ బుక్ చేసిన నెంబర్ వచ్చేసి ఇవాళ ఈవినింగ్ రాత్రి వచ్చి 8 గంటలకి ఇంకో బస్సు ఆపారండి. వేరే బస్సు వచ్చింది, వేరే బస్కి బుక్ చేస్తామని చెప్పి 8 గంటలకు ఫోన్ చేశారు. 10 గంటలకే మీకు బస్సు వచ్చిందని చెప్పి అన్నారు. సరే అని చెప్పేసి అన్నాం. అంత ముందులో బుక్ చేసిందేమో 11:30కి రావాలి. ఆ బస్సు క్యాన్సిల్ అయిందని చెప్పేసి అంటే ఈ బస్సులో ఎక్కాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఈ బస్సు ప్రమాదంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ గత కొంతకాలంగా కూడా మూల్య బస్సు ప్రమాదాలు అనేవి కాస్త ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు, కాస్త కాదు చాలా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు. మన దేశంతో పాటుగా మొన్న సౌదీ అరేబియాలో చూసిన బస్సు ప్రమాదం కూడా చాలా భయపెట్టింది. అంటే బస్సుల్లో ప్రయాణించాలంటే సేఫ్ కాదేమో అనే భయం. సాధారణంగా ఆ బస్సులు ఏవైనా సరే, అవి ఆర్టీసీ బస్సు అయినా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయినా బస్సులు సురక్షితం అనే భావన జనాల్లో చాలా వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాలు, కర్నూలు బస్సు ప్రమాదం కానీ, ఆ తర్వాత తాండూరు బస్సు ప్రమాదం కానీ, అలాగే మరికొన్ని రాజస్థాన్ లో జరిగినటువంటి బస్సు ప్రమాదాలు కానీ, ఇటీవల రాష్ట్రాల్లో అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చోటు చేసుకున్నటువంటి బస్సు బోల్తా ఘటనలు, లారీలు ఢీ కొట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల విషయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు, వేగం విషయంలో వాళ్ళకు కంట్రోల్ లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వరుస ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి. తాజాగా తిరుపతిలో ప్రముఖ ట్రావెల్స్ ఏదైతే ఉందో మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. తిరుపతిలో విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు తిరుపతి సమీపంలో బోల్తా పడినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రమాదంలో మొత్తం 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం బస్సులో ఈ ప్రమాదం జరిగినప్పుడు 21 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరూ అంటే ఒక్కసారిగా బస్సు బోల్తా పడటంతో ఒకంత ఆందోళన కూడా గురయ్యారు. వీరిలో 6 అయితే తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే ప్రాణాపాయానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు అనేది కూడా అక్కడ వైద్యులు చెప్తున్నారు. ఇక పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట వద్ద ఈ ఘటన జరిగింది. అందరూ కూడా నిద్రలో ఉండటంతో కొంత ఒక రకమైనటువంటి భయాందోళన వాతావరణం నెలకొంది. ఇక బస్సు బోల్తా పడటంతో అటు రోడ్డు మీద వెళ్తున్నటువంటి ప్రయాణికులు కానీ, వాళ్ళందరూ ఇతర ద్విచక్ర వాహనాల మీద వెళ్లేవాళ్ళు కానీ, ఇలా వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ వీళ్ళందరికీ కూడా వెంటనే సహాయక చర్యలు ప్రారంభించడం, గాయపడిన వారు వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి రవాణా శాఖ అధికారులు విచారణ మొదలుపెట్టారు. అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి, అలాగే డ్రైవర్ ఏమన్నా నిద్రమత్తులో ఉండి ప్రమాదం జరిగిందా, లేదంటే ఎదురుగా వస్తున్న వాహనాల కారణంగా ఏమన్నా జరిగిందా, అలాగే అతివేగం కారణంగా ఏమైనా జరిగిందా అనే అంశానికి సంబంధించి అయితే ఇప్పుడు పోలీసులు రవాణా శాఖ అధికారులు ఆరాధిస్తున్నారు. మరి ఇప్పుడు వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ఏవైతే ఉన్నో దానిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే దగ్గర 3-4 బస్సు ప్రమాదాలు అయితే జరిగాయి. కానీ ఇప్పటి వరకు కూడా వీటిని ఆపడానికి ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. ముందుగా ఏమైనా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వాలకి సంబంధించి ఆ ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కదా ప్రజలకు అవగాహన అనేది ఉండాలి అనే విషయం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఏదైనా సరే ప్రజల్లో అవగాహన లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు రోడ్డు రవాణాకు సంబంధించి భద్రతా వారోత్సవాలు అని చెప్పేసి నిర్వహిస్తుంటారు. అందులో రోడ్ల మీద ఎలా వెళ్ళాలి, సిగ్నల్స్ కానీ, అదేవిధంగా రోడ్డు భద్రత విషయంలో ప్రమాదాలు జరిగినప్పుడు
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అయినా సరే పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు బస్సు బాల్తా పడింది, దాని ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమీ ఉండవు. అది బస్సు డ్రైవర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అటు ఎదురుగా వస్తున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రజల్లో అవగాహన ఉండాలి, వాహనాలు నడిపే వారి విషయంలో అవగాహన ఉండాలి. అదేవిధంగా రోడ్ల మీద ప్రయాణించే వారు కూడా ప్రమాదాలు జరగకుండా వాళ్ళుగా చైతన్యం, అంటే స్వతహాగా ఒక అవగాహన అనేది తెచ్చుకోకపోతే, వాళ్ళ చైతన్యం రాకపోతే మాత్రం ఈ రోడ్డు ప్రమాదాలు ఇదే విధంగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సౌదీ అరేబియాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం చూస్తాం, 45 మంది కాలి బూడిదైపోయారు. అందులో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఇప్పుడు అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలకు సంబంధించి ఎక్స్గ్రేషియాలు ఇవ్వటం తప్ప ప్రభుత్వాలు అయితే ప్రజల్లో అవగాహన ఉండాలి, ప్రమాదాలు జరగకుండా దానికి సంబంధించి అటు కఠిన నిర్ణయాలు కూడా కొంత అమలు చేయాలి. ఇవి అగ్ని ప్రమాదాల విషయంలో అది ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మంటలు వేగంగా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోండి, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. కానీ ముందు ప్రజలకైతే అవగాహన అనేది ఉంటే మాత్రం ప్రమాదాలను అరికట్టవచ్చు. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఉండొచ్చు, డ్రైవర్ పైన పోలీసులు కేసు నమోదు చేశారంటారా? దర్యాప్తు ఎలా జరుగుతుంది? ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రాలేదు అమూల్య. త్వరలోనే దీనిపై అంటే ఈ రోజు సాయంత్రానికి ఉన్న కేసు ఏదైనా నమోదు చేసే అవకాశం ఉంది. అక్కడ సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బస్సు వేగం ఎంత ఉంది అనే దానికి సంబంధించి కూడా తెలుసుకున్న తర్వాత, అంటే మితిమీరిన వేగం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల 60 కిలోమీటర్ల గంటకు, అలాగే 80 కిలోమీటర్ల గంటకని ఉంటుంది. అలా ఆ వేగాన్ని ఏమన్నా దాటి వెళ్ళడం జరిగిందా, లేదంటే స్పీడ్ బ్రేక్ వేయడం వల్ల ఏమైనా బోల్తా పడిందా అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఒక్కసారి చూసుకున్నట్టయితే గతంలో చూసుకున్నట్టయితే కూడా దగ్గర 3-4 బస్సు ప్రమాదాలు ఇలాగే జరిగాయి. ఒక్కసారి ఆ డీటెయిల్స్ చూసుకుంటే కనుక అటు కర్నూలు అయి ఉండొచ్చు, షెవెల్ల బస్సు ప్రమాదం అయి ఉండొచ్చు, బెంగళూరు బస్సు ప్రమాదం అయి ఉండొచ్చు, తర్వాత సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదం కూడా అయి ఉండొచ్చు. ఇలా కంటిన్యూగా ఏవైతే బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయో దీంతో అయితే ప్రజల్లో ఆందోళన అయితే నెలకొందనే చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట దగ్గర జరిగిన బస్సు ప్రమాదం గురించి అయితే అక్కడ అందులో 21 మంది ప్రయాణికులు అయితే ప్రయాణించారని సమాచారం అయితే ఉంది. ఇక అందులో మాత్రం 6 మందికి గాయాలయ్యాయని కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు చెక్ చేయడం అయి ఉండొచ్చు, ఆ బస్సు స్పీడ్ లిమిట్ చెక్ చేయడం అయి ఉండొచ్చు. ఇక ట్రావెల్స్ వారితో కూడా పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ బస్సు ప్రమాదాలను చూసుకుంటే కనుక కంటిన్యూగా ఇది ఒక స్పీడ్ లిమిట్ విషయం అయి ఉండొచ్చు, లేదా బస్సు కండిషనింగ్ విషయం అయి ఉండొచ్చు, లేక రోడ్ల ప్రమాదాలు కూడా అయి ఉండొచ్చు, రోడ్డు బాగోలేకపోవడం కూడా అయి ఉండొచ్చు. వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని అయితే ఈ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా మనం ఒక అంచనా వేయొచ్చు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ బస్సు ప్రమాదాల్లో చూసుకుంటే ప్రజల్లో అయితే అసలు ఇప్పుడు బస్సు ప్రయాణం చేస్తామంటే కూడా చాలా భయం నెలకొందని అయితే చెప్పాలి. నాకు ఏలూరు దగ్గర ఆల్రెడీ కొద్దిగా తెరస్తా ఉన్నాము.